హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్కి వెల్కమ్. ఇది మన చాట్ జీపీటీ కోర్స్లో ఎపిసోడ్ 4. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్న విషయం చాట్ జీపీటీతో ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలి. ఒకటే మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, టైం లేదు, కానీ చాట్ జీపీటీని సరిగ్గా ఉపయోగిస్తే మీ టైం, ఎనర్జీ రెండు సేవ్ అవుతాయి. ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ప్రొడక్టివిటీ అంటే నథింగ్, తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయటం. ప్లానింగ్, ఆర్గనైజింగ్, రైటింగ్, షెడ్యూలింగ్ వేగంగా చేయటం. చాట్ జీపీటీ దీనిలో డిజిటల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. డైలీ టాస్క్ విత్ చాట్ జీపీటీ. ఎగ్జాంపుల్, ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. క్రియేటివ్ డైలీ ప్లానర్ ఫర్ కంటెంట్ క్రియేటర్ హూ వర్క్స్ 5 hours పర్ డే. సో ఇది ఇచ్చారనుకోండి, మీకు వెంటనే ఆన్సర్ కూడా ఇస్తుంది. చాట్ జీపీటీ మీ డేని టైం బ్లాక్లో డివైడ్ చేస్తుంది. ప్రయారిటీ టాస్క్ హైలైట్ చేస్తుంది. బ్రేక్ అండ్ రిలాక్సన్ టైం కూడా కలుపుతుంది. ఈమెయిల్ రైటింగ్ అండ్ రిప్లైస్. రైట్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ ఇన్ తెలుగు ఫర్ రీషెడ్యూలింగ్ ఏ మీటింగ్ అని మీరు ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, చాట్ జీపీటీ ఇన్స్టెంట్ రిప్లైతో ప్రొఫెషన్స్ మెయింటైన్ చేస్తుంది. ఆల్సో రిపిటేటివ్ ఈమెయిల్స్ కోసం టెంప్లెట్స్ తయారు చేయవచ్చు. నెక్స్ట్, మీటింగ్ సమ్మరీ ఆర్ నోట్స్ ప్రిపరేషన్. మీరు జూమ్, టీమ్ మీటింగ్స్లో అటెండ్ అయితే అది మీకు ఇస్తుంది. అక్కడ సమ్మరైజ్ ది మీటింగ్ నోట్స్ ఇంటూ బుల్లెట్ పాయింట్స్ ఫర్ ఈజీ రివ్యూ. సో ఇందులో కూడా మీకు ఆ మీటింగ్స్ ఏం జరిగిందో మొత్తం కూడా మీకు ఈజీగా సమ్మరైజ్ చేసి మీకు ఇస్తుంది. సో జస్ట్ పేస్ట్ ది మీటింగ్ ట్రాన్స్క్రిప్ట్. చాట్ జీపీటీ క్లియర్ సమ్మర్ ఇస్తుంది. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్, టైం సేవింగ్ లిస్ట్ అండ్ ఐడియాస్. షాపింగ్ లిస్ట్, మీల్స్ ప్లానింగ్, గిఫ్ట్ ఐడియాస్, ట్రిప్ ప్లానింగ్. గివ్ మీ ఏ 3-day వెజిటేరియన్ మీల్ ప్లాన్ విత్ ఏ సింపుల్ తెలుగు డిషెస్ అని ఇచ్చారనుకోండి, ఈజీగా మీకు ఆన్సర్ ఇస్తుంది. మీరు ట్రై చేయండి. చాట్ జీపీటీ మీకు ఆర్గనైజ్డ్ ప్లాన్ ఇస్తుంది. రిమైండర్స్ అండ్ షెడ్యూల్స్. చాట్ జీపీటీ రిమైండర్స్ డైరెక్ట్గా పంపలేదు, కానీ మీరు ఒకసారి షెడ్యూల్ తయారు చేస్తే అది మీరు గూగుల్ క్యాలెండర్లోకి ఇంపోర్ట్ చేయగలిగితే ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ ఇవ్వగలిగితే మీకు రోజు అది రిమైండర్స్ వస్తుంటుంది. క్రియేట్ ఏ వీక్లీ షెడ్యూల్ ఇన్ టైం టేబుల్ ఫార్మాట్ విత్ మై కీ టాస్క్ అని మీరు ఇచ్చి, సో మీరు ఏదైతే టాస్క్ చేస్తారో అది మెన్షన్ చేసినట్టయితే తప్పకుండా మీకు ఒక షెడ్యూల్ క్రియేట్ చేసి ఇస్తుంది. దాన్ని మీరు క్యాలెండర్లో ఇంపోర్ట్ చేసుకోగలిగితే రోజుకి మీకు రిమైండర్స్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్, రెజ్యూమే ప్రొఫైల్ రైటింగ్. అంటే జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళ కోసం ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని వాళ్ళు మంచిగా అప్లై చేసుకోవచ్చు. క్రియేట్ ఏ రెజ్యూమే ఫర్ బీటెక్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లయింగ్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ జాబ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అని మీరు ఇచ్చారనుకోండి, అది ఒక ప్రొఫెషనల్ ఫార్మాట్లో మీకు ఒక రెజ్యూమే తయారు చేసి మీకు ఏం అవసరం ఉందో మొత్తం ఒక ఫార్మాట్ మీకు ఇస్తుంది. సో ఆ విధంగా మీరు జస్ట్ మీ డేటాలో ఏముందో జస్ట్ అదే ఇన్పుట్ ఇస్తారు. అంటే మీ నేమ్స్, మీరు ఎక్కడ చదివారు, సో ఇవన్నీ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఇచ్చిన ఫార్మాట్లో మీ రెజ్యూమ్ అనేది క్రియేట్ అయిపోద్ది ఈజీగా. సో ఎవరైతే హెచ్ఆర్ చూడగానే ఇంప్రెస్ అవుతారు. నెక్స్ట్, ఫోకస్ టూల్స్ ఇంటిగ్రేషన్. చాట్ జీపీటీని ప్రొమండోరో టెక్నిక్తో కూడా మిక్స్ చేయొచ్చు. సజెస్ట్ ఏ 25 minutes ఫోకస్డ్ వర్క్, 5 minutes బ్రేక్ టాస్క్ రొటీన్. సో ఇలా అడిగారు అనుకోండి, ఇట్ ఈవెన్ మోటివేట్స్ యూ స్టే ఆన్ ట్రాక్ విత్ ప్రొడక్టివిటీ క్వార్టర్స్. సో ఇది మీకు మంచి కొటేషన్తో ఇవ్వచ్చు. లిమిటేషన్స్ టు రిమెంబర్. చాట్ జీపీటీని మీ క్యాలెండర్ లేదా నోటిఫికేషన్ యాక్సెస్ చేయదు. మీ డేటా లోకల్గా స్టోర్ చేయదు. మాన్యువల్ వెరిఫికేషన్ అవసరం. సో కన్క్లూజన్ ఏమిటంటే, ఇప్పుడు మీరు చూసినవి ఏంటంటే చాట్ జీపీటీతో టైం ప్లానింగ్, ఈమెయిల్ రైటింగ్, రెజ్యూమే క్రియేషన్స్, లిస్ట్స్ అండ్ షెడ్యూల్స్, ఫోకస్ టెక్నిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చాట్ జీపీటీ అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఎలా వాడాలో తెలుసుకోబోతున్నాం. ఇంట్రెస్టింగ్గా ఉందంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీ ప్రొడక్టివిటీ పెంచుకోండి.